ఓకే, ఇప్పటి వరకు క్లాసులు ఏమయ్యో పక్కన పెట్టేద్దాం. 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు సరిగ్గా విన్నారో లేదో, ఎగ్జామ్స్ రాసారో లేదో అదంతా పక్కన పెట్టేస్తే నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రమ్ ద స్టార్టింగ్ నుండి చెప్పేస్తా. అయితే నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏం లేవు, సింపుల్గా. నెంబర్ 1, ఒక థిక్ సైజ్ బుక్ పెట్టేసుకోవాలి. సో ఈ థిక్ సైజ్ బుక్ ఎందుకంటే మొత్తం ఫిజిక్స్ అంతా కూడా ఫ్రమ్ బేసిక్ నుండి లాస్ట్ వరకు టోటల్గా 14 చాప్టర్స్ ఉంటాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. ఈ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే కావాల్సింది కదా. సో ఒక లావ్ సైజ్ బుక్. అండ్ నెంబర్ 2, ఏ రోజు ఆ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత రివైజ్. ఎప్పుడైతే రివైజ్ చేస్తామో కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. నేను మీకు మాటిస్తున్నా క్లియర్గా ఏంటంటే ఇప్పుడు వరకు ఏవైతే ఫిజిక్స్లో వచ్చే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఒకసారి సరదాగా చూద్దామా. మన చుట్టుపక్కల ఉన్నదాన్ని ఏమంటారు? నేను ఒక మాట చెప్పనా, మ్యాటర్ అంటాం. ఓకే, సో మ్యాటర్ అంటే సింపుల్గా ఏంటి అని అంటే మన చుట్టుపక్కల ఉన్న ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని సింపుల్గా మ్యాటర్ అంటాం. సో కన్విన్స్ అవ్వట్లేదా? మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి? బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే 3 టైప్స్గానే ఉంటాయి. 1 ఏంటి? సాలిడ్. సెకండ్ లిక్విడ్. మూడోది గ్యాసెస్. వావ్, సూపర్, దట్ మచ్ సింపుల్. ఓకే, అయితే మన ఫిజిక్స్ అంతా మనం మాట్లాడుకుంటే టోటల్ ఫిజిక్స్ అంతా కూడాను ఈ సాలిడ్స్, ఈ లిక్విడ్స్, ఈ గ్యాసెస్ కోసం మాత్రమే మాట్లాడుకుంటాం. అయితే ఒకసారి డీప్ డౌన్ చేద్దామా. మీరు ఇప్పుడే కెమిస్ట్రీ క్లాస్ కంప్లీట్ అయ్యింది కదా, యాటమ్స్, మాలిక్యూల్స్ వీటి గురించి డీటెయిల్గా చూసుకున్నారు కదా. ఒక సాలిడ్లో యాటమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక గ్యాస్లో యాటమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దామా. సో ఇదే ఒక చిన్న క్యూబ్ అనుకుందాం, ఈ శుద్ధ ముక్క. ఈ శుద్ధ ముక్కలో చూస్తే లోపల ఉన్న యాటమ్స్, ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి తెలుసా? సో ఫుల్ పికప్. ఒక బండి మీద 100 మందికి కెపాసిటీ ఉంటే ఈడు 200 మందికి ఎక్కించే టైప్ ఈడు. ఓకేనా, అంత టైపు. రెండోవాడు గ్యాసెస్. వీడు పరమవేద వైడు. ఈడేంటంటే వాడు ప్లేస్ ఫుల్గా ఉంటుంది ఆటోలో. మా వాడు అక్కడ ఎక్కుతాడు, ప్లేస్ ఇవ్వండి ప్లీజ్ అంటే నో 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 ఆటోకి అక్కడే ఎక్కాలి అనుకొని చెప్పే క్యాండిడేట్ వీడు. అంటే ఈ గ్యాసెస్ అనే దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే, ఒక బెలూన్ ఓపెన్ చేస్తే, ఇదే బెలూన్ అనుకుంటే ఈ బెలూన్లో ఎంతమంది యాటమ్స్ ఉంటాయంటే, ఎంతమంది మాలిక్యూల్స్ ఉంటాయి అంటే మహా అయితే 1, 2 ఇది. కానీ ఈ మధ్యలో ఉన్న లిక్విడ్ ఉన్నారు చూసా, ఈ లిక్విడ్ బాబాయ్ మాత్రం అటు వీడిని ఓకే చేసి అటు వాడిని ఓకే చేసి మీడియం 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 లెవెల్లో కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇది టోటల్గా సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, దీంట్లో ఉన్న మ్యాటర్స్. సో ఇప్పుడు చెప్పండి, మ్యాటర్ అంటే ఏంటి? మన చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా. మన చుట్టుపక్కల ఉన్నవి ఏమి బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే ఏమేమి చేయొచ్చు? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సో వాటి లోపల ఉన్న స్ట్రక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకేం తెలిసింది? సాలిడ్స్ అనేవి ఫుల్ పికప్ మీద ఉంటాయి, ఫుల్ మాలిక్యూల్స్ ఎటు చూసినా సరే ఇంకా మాలిక్యూల్స్ ఫుల్గా ఉంటాయి. ఓకే, లిక్విడ్ చూస్తే అటుకి ఇటుకి మీడియంగా ఉంటాయి. గ్యాసెస్ చూస్తే ఎక్కడొకటి ఉంటే ఇంకెక్కడెక్కడో వేరే వేరే వేరేగా ఉంటాయి. అయితే మీకు డౌట్ రావాలి, సార్ ఎందుకు సార్ ఇవి ఇంత టైట్గా ఉన్నాయి, ఇదెందుకు సార్ ఇంత దూరంగా ఉన్నాయి అనుకో మీకు డౌట్ రావాలి కదా. మీరు ఎప్పుడైనా మ్యాగ్నెట్స్ అబ్జర్వ్ చేస్తారా? మ్యాగ్నెట్స్ని జస్ట్ ఇలా రివర్స్ చేస్తే ఆపోజిట్ పోల్స్ 2 అట్రాక్ట్ అయిపోతాయి. అదే పోల్స్ని సేమ్ పెడితే రిపల్స్ అయిపోతాయి. ఇక్కడ జరుగుతుంది ఏంటి? రిపల్సన్. ఒకరికి సంబంధం లేదు కాబట్టి వీళ్ళు దగ్గరికి వస్తుంటే దూరం అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం జిందగీ దోస్తులు, వీళ్ళు బీభత్సమైన దోస్తులు కాబట్టి అందరూ కలిసే ఉంటారు అనమాట. ఓకేనా, సింహాలు సింగిల్గా ఉంటే వీళ్ళందరూ పంది పిల్లలు దగ్గరగా ఉంటాయి. ఇది కాన్సెప్ట్. సో వన్స్ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది, మ్యాటర్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇవి క్లియర్ అయిపోయాయి కదా. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలా? లిక్విడ్ అంటే ఏంటి, వాటర్ ఎగ్జాంపుల్స్ చెప్పాలా? గ్యాసెస్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలా? అవసరం లేదు కదా, చిన్నప్పుడు నుండి చూస్తుంటారు. ఓకే, ఒక కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మాస్. అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్. ఆ మాస్ కాదు, ఫిజిక్స్లో మాస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. సో ఫిజిక్స్ మాస్ ఎలా ఉంటుందంటే, ఒక ఆబ్జెక్ట్ ఉందంటే ఆబ్జెక్ట్లో ఎన్ని పార్టికల్స్ ఉంటే దాన్ని మాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక డస్టర్. ఈ డస్టర్నే కానీ మైక్రోస్కోప్లో చూస్తే ఫుల్గా ఉన్నాయి కదా పార్టికల్స్. ఓకే, ఈ డస్టర్ని చాక్పీస్ బాక్స్ని ఓపెన్ చేసామనుకోండి, ఓపెన్ చేస్తే దీంట్లో ఉన్నాయా లేదా? గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి చూసారా? ఇది కూడా ఒక మాస్.
ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్కి ఇక్కడ వాటర్ బాటిల్ని చెక్ చేసుకున్నట్లయితే ఈ వాటర్ బాటిల్ని ఓపెన్ చేసినా సరే ఇదంతా ఒక ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఫిల్ అయింది కదా, ఈ ఆబ్జెక్ట్ లోపల చూస్తే కొన్ని పార్టికల్స్ ఉన్నాయి కదా, అంటే ఇది కూడా ఒక మాస్ 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 ఇలా డిఫరెంట్ మాసెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, ఒక మాస్ అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న పార్టికల్స్ని ఏమంటామో మాస్ అంటాం. ఓకేనా, పార్టికల్స్తో ఉన్న ఈ ఆబ్జెక్ట్ని మనం ఏమంటామంటే మాస్ అంటాం. ఇప్పుడు చెప్పండి, ఈ మాస్ ఫుల్ టైట్గా ఉంటే సాలిడ్గా ఉంటుంది, లిక్విడ్స్ యొక్క మాస్ అనేది మీడియంగా ఉంటుంది, గ్యాసెస్ సంబంధించిన మాస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఇంతే కదా క్లారిటీ. ఇప్పుడు నా కోసం ఏంటంటే ఇది వాటర్ బాటిల్లో కొంత మాస్ ఉంది కదా, ఈ మాస్ అనేది చేంజ్ అవుతుందా? అవుతుంది, కానీ కండిషన్ లాక్లోనే ఉంటుంది. ఇప్పుడు మాస్ చేంజ్ అవుతుందా? ఓకే, సిచ్యువేషన్ చెప్తాం. ఇది ఎర్త్, మిస్టర్ ఎర్త్. ఎర్త్ మీద మాస్ చేంజ్ అవుతుందా? ఇది మూన్ మీదకి తీసుకుని వెళ్ళాలి, మాస్ చేంజ్ అవుతుందా? నువ్వు ఎర్త్ మీదకి తీసుకుని వెళ్ళి మూన్ మీద తీసుకుని వెళ్ళి ఎక్కడో ఉన్న ప్లూటో మీద తీసుకుని వెళ్ళా సరే దీనిలో ఉన్న మాస్ అనేది చేంజ్ అవుతుంది. వాటర్లో వాటర్ ఉంటుంది, ఈ పార్టికల్స్ అనేవి ఉండాల్సిందే, ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడికి వెళ్ళిపో. ఇప్పుడు మాస్ క్లారిటీ వచ్చింది కదా, ఈసారి నేను అడిగేది వెయిట్ గురించి చెప్పండి. వెయిట్ అనేది అంటే ఏంటి, వెయిట్ చేంజ్ అవుతుందా? ఒక మాట చెప్పనా, ఇదో మాస్ కదా, ఈ మాస్ వెయిట్ అన్నది ఎలా చెప్తున్నాం అసలు? దీనికంటూ కొంత వెయిట్ ఉంది, దీనికంటూ కొంత వెయిట్ ఉంది, దీనికంటూ కొంత వెయిట్ ఉంది, ఎలా చెప్పగలుగుతున్నాం? ఒక మాట చెప్పనా? పర్లేదా? నీ బాటలే పర్లేదా? వదిలేస్తున్నా. సో ఈ కింద ఎవడో కిందకి లాగేస్తున్నాడు, మన జీవితంలో ఉన్న ఎదుగుదలని ఎవడో కిందకి లాగేస్తున్నాడు. అది ఎవరంటే మిస్టర్ గ్రావిటీ. ఎవరు? గ్రావిటీ. ఎవరిని లాగుతున్నారు? మాస్ని లాగుతున్నారు. ఎవరిని? సో ఈ మాస్ని ఈ గ్రావిటీ లాగడం వల్ల ఏమవుతుంది? వెయిట్ అనేది క్రియేట్ అవుతుంది, అంతే కదా. ఈ మాస్ని ఈ గ్రావిటీ లాగడం వల్ల ఏం క్రియేట్ అవుతుంది? వెయిట్ అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఎర్త్ మీద మన గ్రావిటీ ఎంత స్పీడ్తో లాగుతుందంటే 9.8 మీటర్/సెకండ్. ఇంతతో లాగితే అదే మూన్ మీద తీసుకుని వెళ్తే జస్ట్ 1.8 ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మాస్ చేంజ్ అవ్వలేదు కదా, మూన్ మీద కూడా చేంజ్ అవ్వలేదు కదా. వెయిట్ ఎర్త్ మీద ఎక్కువ ఉంటే వెయిట్ మూన్ మీద గాల్లో తేలినట్టు ఉంటుంది. ఓకేనా, సో మూన్ మీద మాత్రం గాల్లో తేలిపోతుంటాం, వెయిట్ అనేది అక్కడ లేదు కదా, సో చాలా తక్కువ ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, వెయిట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది ఈ మాస్కి? జస్ట్ బికాజ్ ఆఫ్ గ్రావిటీ వల్ల మాత్రమే వెయిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు వరకు మన ఫిజిక్స్లో ఎన్ని పదాలు నేర్చుకున్నాం ఒకసారి చూద్దామా? మ్యాటర్లో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, క్లారిటీ. మాస్ తర్వాత ఈ మాస్కి ఒకవేళ గ్రావిటీ యాడ్ అయితే వెయిట్. సో ఇప్పుడు మీరు గ్రావిటీ అంటే ఏంటి సార్ అనుకోని మీకు క్వశ్చన్ రావాలి, అంతే కదా. గ్రావిటీ అనుకోని కూడా కొత్త పదం వచ్చింది కదా. సో ఇప్పుడు గ్రావిటీ చూద్దాం. వాట్ ఈజ్ గ్రావిటీ? నేను ఒక మాట చెప్పనా, ఈ సృష్టిలో ఈ యూనివర్స్లో ఏ రెండిటి మధ్య ఉన్న ఫోర్స్ని ఏమంటామంటే గ్రావిటీ అంటారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి లాక్కుంటూ ఉంటుంది. సార్ నేను నమ్మను సార్, నా పక్కన ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ నుండి ఎవరు లాగట్లేదేమి, అంతే కదా. మీ పక్కన ఉన్నారు కదా, మీ ఇద్దరి మధ్య ఫోర్స్ ఉంటుందని చెప్పాను కదా, అదే గ్రావిటీ అని చెప్తున్నాను కదా. లాగేది కదా, లాగుతుందా మిమ్మల్ని? లాగట్లేదు కదా, అంటే ఈ డెఫినేషన్ తప్పే కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్కి నేను ఇద్దరు ఆబ్జెక్ట్స్ కదా. నేను చెప్పిన డెఫినేషన్ అంటే నాకు దీనికి మధ్యలో ఉన్న ఈ అట్రాక్టింగ్ ఫోర్స్ని నేను ఏమంటున్నా? గ్రావిటీ అంటున్నా. ఈ అట్రాక్టింగ్ ఫోర్స్ని ఏమంటున్నా? మరి నాకు రావట్లేదు, కిందకి వెళ్ళిపోతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదు కదా. నేను ఈ భూమి మీద చిన్న చొక్కనే, కానీ ఈ భూమి ఎంత పెద్దది. ఇప్పుడు చెప్పు, ఈ ఆబ్జెక్ట్ పెద్దదా, నా సెల్ ఫోను నేను పెద్దోడా? సెల్ ఫోన్ చాలా చిన్నది కదా, ఈ చిన్నది ఇక్కడికి వస్తుందా, వేరే కాలేజ్కి వెళ్ళిపోద్దా? ఆబ్వియస్లీ ఈ స్ట్రాంగ్ ఉన్న దగ్గరికి వస్తుంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న అట్రాక్షన్ అనేది ఫుల్గా వచ్చేసింది. సో ఇప్పుడు చెప్పండి, గ్రావిటీ అనే అర్థమైంది కదా. ఏది పెద్ద ఆబ్జెక్ట్ అయితే దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. గ్రావిటీ అంటే ఏంటి? ఈ సృష్టిలో ఉన్న ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న ఫోర్స్ని ఏమంటామంటే గ్రావిటీ అంటాం. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు లాక్కోవట్లేదు అని అనుకుని మీకు డౌట్ ఉంటే
ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక డెస్క్. ఈ డెస్క్ మీద చిన్న కంప్యూటర్ పెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏంటంటే కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. ఓకేనా? ఈ రెండిటికి మధ్య ఎందుకు అతుక్కోవట్లేదు అనుకో చూసుకున్నట్లయితే కింద గ్రావిటీ గట్టిగా లాగేస్తుంది. పాయింట్ 1. దీనికంటూ ఒక ఫ్రిక్షన్ ఉంది, దీనికంటూ ఒక ఫ్రిక్షన్ ఉంది. ఈ రెండిటి ఫ్రిక్షన్ల వల్ల ఎప్పుడు ఎటు కదలలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, ఈ చైరే నా దగ్గరికి రావాలంటే దానికంటే ఒక ఫ్రిక్షన్ ఉంది కదా, అండ్ నేను రావాలంటే నాకు ఒక ఫ్రిక్షన్ ఉంది కదా. ఈ ఫ్రిక్షన్ ఇదంతా కూడా కంపేరిటివ్ దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కాబట్టి మనం చెడిపోవడానికి ఎంతమంది ఎదురు చూస్తుంటే మనం ఎక్కడ బాగుపడుతుంది చెప్పండి? మనల్ని ఆపేసే ఫ్రిక్షన్ ఒకటి ఉంది. ఓకేనా? ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినటువంటి గ్రావిటీ ఇంత కిందకి లాగుతుంది, ఇంకెలా అతుక్కోగలం? సో గ్రావిటీ మీకు క్లారిటీ వచ్చింది. వన్స్ మీకు గ్రావిటీ క్లారిటీ వస్తే ఇప్పుడు మీకు ఒక డౌట్ రాలేదు. సార్ మీరు పనిగా ఫ్రిక్షన్ అనే మాట వాడేస్తారు. ఫ్రిక్షన్ అంటే ఏంటి సార్? వచ్చిందా క్వశ్చన్? ఫ్రిక్షన్ అంటే ఏంటి సార్ అనుకుని అంటావా? ఓకే, ఇప్పుడు ఇక్కడ నూనె వేసాను. ఏం వేసాను? ఆయిల్. నేను ఇలా అడిగడితే జారేస్తానా? ఇక్కడ నూనె వేస్తే నేనేమైంది? జారేసాను. కానీ ఇప్పుడు మాత్రం చాలా టైట్గా ఉంది. ఫ్రిక్షన్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గరుకుదనం. చెప్పండి, ఎంత గరుకుంటే అంత ఫ్రిక్షన్ ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు తార్ రోడ్డు మీద ఉన్నాడు, ఇంకొకడు మంచు మీద స్కేటింగ్ బోర్డులో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, రెండిట్లో ఎక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది? తార్ రోడ్డు. తార్ రోడ్డు ఎక్కువ గరుకు కాబట్టి అదే ఫ్రిక్షన్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుందా? ఈ బ్లాక్ బోర్డ్ మీద ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుందా? బ్లాక్ బోర్డ్ గరుకు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫ్రిక్షన్. ఇక్కడ నా చెయ్యి నా సొంత ముక్కు వెళ్ళాలంటే పర్ర అంటుంది, చూడండి, కష్టం మీద వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం అమ్మో చంపేస్తారు సారు. ఓకేనా? సో సింపుల్గా ఫ్రిక్షన్ అంటే ఏంటి? గరుకుదనం. చెప్పండి, గరుకుదనం. ఎంత ఎక్కువ గరుకు ఉంటే అంత ఎక్కువ ఫ్రిక్షన్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్గా చెప్పండి. వాటరు నేల మీద వేస్తా, అది కూడాను ఐస్ మీద వేసా, నూనె రోడ్డు మీద వేసా. ఇప్పుడు చెప్పండి, రెండిట్లో ఎక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ ఉండొచ్చు? బాగా ఆలోచించండి. ఐస్ అసలే జారు, అది ఇంకా జారు, ఇంకా దాంట్లో ఇంకేం ఫ్రిక్షన్ ఉంటుంది? రోడ్డు మీద ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, అక్కడ ఎక్కువ గరుగుతాను కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ గ్రావిటీ దగ్గరికి వద్దామా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈ పర్సన్ ఎదురుగా ఉన్న కంప్యూటర్ ఈ రెండు ఎందుకు అతుక్కోవట్లేదు? మొట్టమొదటి రీజను ఇది పెద్ద ఆబ్జెక్ట్, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. రెండోది మంచం కాళ్ళు, నెక్స్ట్ ఈ పర్సన్కి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఏమైంది? ఈ ఫ్రిక్షన్ వల్ల ఎటు కూడా కదలలేకపోతూ ఉన్నారు. సో ఇప్పుడు వరకు మనం ఎన్ని పదాలు నేర్చుకున్నాం అంటే, కొత్తగా గ్రావిటీ నేర్చుకున్నాం, రెండోది ఏంటి? ఫ్రిక్షన్ గురించి కూడా నేర్చుకున్నాం. సో గ్రావిటీ ఫ్రిక్షన్ నేర్చుకున్న తర్వాత కాసేపు వెనక్కి వెళ్దాం. ఓకే, కాసేపు వెనక్కి వెళ్తే మీకు ఒక సింపుల్ పదం చెప్తా. ఈసారి ఏం పదం చెప్తానంటే డెన్సిటీ. ఏం చెప్తున్నా? సార్ నేను డెన్సిటీ గురించి చిన్నప్పుడు విన్నాను కానీ కొద్దిగా కష్టమే సార్ అనుకుని అంటారు. సో డెన్సిటీ అంటే ఏంటో మీకు తెలియకపోవచ్చు. సాంద్రత అంటారు, తెలుసా? సాంద్రత విన్నారా? డెన్సిటీ విన్నారా? అయితే ఇప్పుడు డెన్సిటీ అర్థం చూద్దామా? ఇప్పుడు నేను ఒక మాట చెప్పండి. ఇక్కడ 100 మంది మాత్రమే కెపాసిటీ, ఇక్కడ 100 మందికి మాత్రమే కెపాసిటీ, ఇక్కడ 100 మందికి మాత్రమే కెపాసిటీ. ఓకే, 100. ఓకే, ఇక్కడ 99 మంది ఉన్నారు ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్లో 50 మంది ఉన్నారు, అండ్ లాస్ట్ బాక్స్లో 2 ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఎక్కువ ఫుల్ పికప్ ఉంది? ఫస్ట్ వన్. కాబట్టి దీనికి డెన్సిటీ ఎక్కువ. ఎక్కడ తక్కువ మంది ఉన్నారు? లాస్ట్లో. దీనికి డెన్సిటీ తక్కువ. ఇప్పుడు మనం చూద్దామా? ఇదొక ఆబ్జెక్ట్ ఉంటే, ఓకేనా, ఈ ఆబ్జెక్ట్లో మాస్ ఎక్కువ ఉంటే ఎక్కువ డెన్సిటీ, అంతేనా? మాస్ ఎక్కువ ఉంటే ఏముంటుంది? ఎక్కువ డెన్సిటీ. ఇందులో మాస్ తక్కువ ఉంటే డెన్సిటీ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. సో క్లారిటీ ఉందా? ఇప్పుడు చెప్తాం. అయితే నేను ఒక మాట అడుగుతాను. ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో ఉన్న ప్లేస్ని ఏమంటారు? క్లారిటీ రాలేదు. ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో ఉన్న ప్లేస్ని ఏమంటారు? కింద ఉన్న ప్లేస్ని ఏరియా అంటారు. ఏమంటారు? ఇప్పుడు కింద ప్లేస్ విడిచిపెట్టండి, ఈ టోటల్ ఈ రూమ్లో ఉన్న గాలంతటిని ఏమంటారు? ఈ ప్లేస్ని ఏమంటారు? ఎవరైనా చెప్పగలరా? వాల్యూమ్ అంటారు. ఎప్పుడైనా ఉన్నారా? వాల్యూమ్. ఇప్పుడు మనము ఇంటికి వాటర్ ట్యాంక్స్ తీసుకుంటాం కదా, వాటర్ ట్యాంక్ ఎంత అండి కెపాసిటీ అనుకుని అంటే వాడు ఏమని చెప్తారు? 500 లీటర్స్ అండి.
1000 లీటర్స్ అండి. ఎప్పుడైనా విన్నారా? దానికి ఏమంటారు? ఆ ప్లేస్ని ఏమంటాము? వాల్యూమ్ అంటారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్, ఇదే బాక్స్ని డెన్సిటీ పరంగా నేను మాట్లాడుకున్నట్లయితే ఈ బాక్స్లో ఈ మొత్తం ప్లేస్ని ఏమంటున్నాము? వాల్యూమ్ అంటున్నాం. ఏమంటున్నాం? ఎంత వాల్యూమ్లో ఎంత మాస్ ఉంది, ఎంత వాల్యూమ్లో ఎంత మాస్ ఉంది, ఎంత వాల్యూమ్లో ఎంత మాస్ ఉంది, దాన్ని ఏమంటున్నాము? డెన్సిటీ. సో డెన్సిటీకి ఒకసారి ఫార్ములా చూసేద్దామా? మాస్ బై వాల్యూమ్. ఏమంటారు? ఎంత వాల్యూమ్లో ఎంత మాస్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మన క్లాస్ రూమ్లో డెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా కంపేర్ టు అదర్ కాలేజెస్? మన డెన్సిటీ ఎక్కువ తక్కువ? ఇంత పెద్ద మాస్లో ముగ్గురే ఉన్నారు. సో మన ఇంత పెద్ద వాల్యూమ్లో మాస్ ఎంత? జస్ట్ 3. కాబట్టి డెన్సిటీ ఎక్కువ తక్కువ? తక్కువ. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇంత వాల్యూమ్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ డెన్సిటీ, తక్కువ మంది ఉంటే తక్కువ డెన్సిటీ. సో డెన్సిటీ అనేది క్లారిటీ వచ్చింది కదా. సార్ మాకు డెన్సిటీ అనేది మాకు అర్థమైంది, దీనివల్ల ఏంటి ఉపయోగం, మాకేంటి అంతే కదా. సో మళ్ళీ చెప్తా, ఇది ఏంటో మీకు వచ్చే యూజ్ అనేది చెప్పేస్తా. ఇదేంటిది? ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని లిక్విడ్లో వేస్తా, నా సెల్ ఫోన్ లిక్విడ్లో వేస్తా. రెండిట్లో ఏది మునిగిపోద్ది? మొబైల్ మునిగిపోద్ది. ఇది తేలుతుంది. ఓకే, దీన్ని కూడా వాటర్ నింపేస్తా, అప్పుడు ఏమవుతుంది? మునిగిపోద్ది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మొబైల్ ఎందుకు మునిగిపోతుంది? చెక్క మొక్క లేకపోతే ప్లాస్టిక్ మొక్కలు ఎందుకు నీటిలో తేలుతున్నాయి? దానికి ఆన్సర్ చెప్పనా? డెన్సిటీయే. ఒక మాట చెప్పనా? ఇది వాటర్ అండి. ఏంటిది? వాటర్లో నేను ఒక సాలిడ్ మెటీరియల్ వేసాను. ఈ సాలిడ్ మెటీరియల్ చూస్తే ఫుల్ పికప్ కదా, అసలు ఖాళీ ఏమైనా ఉందా? నీటిలో జారేస్తుంది. అదే ఇప్పుడు ఒక ఖాళీ వాటర్ బాటిల్ వేసాను. ఏం వేసాను? ఖాళీ వాటర్. ఎంత ఖాళీ ఉన్నది ఎప్పుడైనా సరే నీటిలో మునుగుతుందా తేలుతుందా? ఖాళీగా ఉంటే ఏమవుతుంది? సో ఖాళీ ఉంటే లోపల తేలిపోద్ది, ఫుల్ పికప్ అయిపోతే నీటిలో ఏమైపోద్ది? మునిగిపోద్ది. ఇప్పుడు చెప్పండి, దీనికి డెన్సిటీ ఎక్కువ తక్కువ? సో ఫుల్ పికప్ మీద ఉంది కాబట్టి దీనికి డెన్సిటీ ఎక్కువ. దీనికి ఫుల్ ఖాళీ కాబట్టి దీనికి డెన్సిటీ ఎక్కువ తక్కువ? తక్కువ. సో దీనికి డెన్సిటీ అనేది తక్కువ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బాగా గుర్తుంచుకోండి, వాటర్లో ఏది మునుగుతుంది, వాటర్లో ఏది తేలుతుంది అనే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్, వాటర్ కంటే ఎక్కువ డెన్సిటీ ఉంటే మునిగిపోద్ది, వాటర్ కంటే ఎక్కువ డెన్సిటీ ఉంటే, వాటర్ కంటే తక్కువ డెన్సిటీ ఉంటే తేలిపోద్ది, వాటర్ కంటే తక్కువ డెన్సిటీ ఉంటే తేలిపోద్ది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, దానికి ఆన్సర్ చెప్పండి. వాటర్ డెన్సిటీ 1 అనుకోండి. ఎంత? 1. ఫస్ట్ సిచ్యువేషన్, ఒక ఐరన్ బాల్ వేసాను, ఐరన్ బాల్ యొక్క డెన్సిటీ 10 అనుకోండి. మునుగుతుందా తేలుతుందా? ఏమవుతుంది? ఎందుకంటే ఐరన్ డెన్సిటీ ఎక్కువ, ఫుల్ జనాలు ఉన్నారు. సో లోపల ఫుల్ జనాలు ఉంటే ఆబ్వియస్లీ మునిగిపోద్ది. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్, ఇక్కడ వాటర్ ఉంది. ఈ వాటర్లో నేను ఒక థర్మోకాల్ షీట్ తీసుకున్నా. థర్మోకాల్ డెన్సిటీ ఎంత అంటే 0.564 అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, మునిగితే తేలుతుందా? తేలిపోయింది. ఓకే, క్లారిటీ. ఇప్పుడు నా కోసం ఏంటంటే, టైటానిక్ షిప్ ఉంది కదా, అది దేంతో తయారు చేసి ఉంటారు? టైటానిక్ షిప్ చూస్తుంటారు కదా, షిప్స్ అవి దేంతో తయారు చేసి ఉంటారు? వుడ్డా? ఆహా, చెప్పండి అమ్మా, దేంతో తయారు చేసి ఉంటారు? ఐరన్తో చేస్తుంటారు. చెప్పండి, దేంతో చేసుకుంటారు? ఐరనే కదా, ఐరన్ షిప్స్ అవన్నీ. కాదా? డౌటా? అయితే డౌట్ ఉంటే ఒకటే ఒక పని చేయాలి. ఇప్పటికిప్పుడు మీరు రేపు హాలిడే మీకు ఇస్తా, హాలిడే ఇస్తే వైజాగ్ వెళ్ళి వైజాగ్ హార్బర్కి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చేయాలి. అవదా? దండం పెట్టారా? సరే, ఇంకో చాయిస్ ఉంది. ఒక 15 నిమిషాలు టైం ఇస్తే టీవీ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి టైటానిక్ షిప్ విచ్ ఇస్ మేడ్ అప్ అని కొడితే వస్తుంది. ఇది రెండో చాయిస్, 15 మినిట్స్. మూడో చాయిస్, నా మాట నమ్మేయండి, 1 సెకండ్తో తేలిపోద్ది. ఐరన్తో తయారవుతుంది లేదా? ఐరన్తో తయారవుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద షిప్పు ఐరన్తో తయారైంది. ఐరన్ యొక్క డెన్సిటీ ఒక 10 అనుకొని చెప్తున్నా, వాటర్ యొక్క డెన్సిటీ 1 అనుకొని చెప్తున్నా. మునిగిపోతుందా తేలిపోతుందా? అందుకే కదా టైటానిక్ షిప్ మునిగిపోయింది. షిప్ అనేది మునిగిపోద్దా తేలుతుందా? తేలుతుంది. మరి డెన్సిటీ ఎక్కువ తక్కువ? ఎక్కువ ఉంటే మునగాలా తేలాలా? కానీ ఈ ఐరన్తో తయారు చేసినప్పటికీ ఎందుకు తేలుతుంది?
క్వశ్చన్ ఎప్పుడైనా ఆలోచించారా? సో దీనికి ఆన్సర్ మీరు రేపు తెలుసుకొని రావాలి అనుకుని అంటే బాగుంటుందా? బాగోదు కదా. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా చూడండి. షిప్ ఐరన్తోనే తయారైంది, కానీ లోపల ప్లేస్ ఫుల్ పికప్, ఖాళీలు ఎక్కువ ఉంటాయా? ఖాళీలు. సో ఇంత పెద్ద వాల్యూమ్లో మాస్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, మొదటి రీజన్. రెండో రీజన్ డీటెయిల్గా చెప్తాను, బాగా వినండి. ఇది వాటర్ కదా, వాటర్లోన నీకు ఏదైనా ఒక వస్తువు అనేది కిందకి ఇలా దిగుతుంది అంటే ఇది కిందకి దిగడానికి ట్రై చేస్తుంది కదా, అట్ ద సేమ్ టైం కింద ఉన్న వాటర్ కూడా నేను పైకి పుష్ చేస్తూ ఉంటుంది. నమ్మరా? ఇదే వాటర్ బాటిల్ ఖాళీ చేసి నీటిలో తోయండి, పైకి ఎత్తేస్తుందా? పైకి ఎత్తేస్తుంది కదా. కింద నుండి ఒక ఫోర్స్ వస్తుంది. ఏమొస్తుంది? కింద నుండి ఒక ఫోర్స్ వస్తుంది. దాన్నే ఏమంటామంటే బయాన్సీ. ఏమంటారు? బయాన్సీ. దాన్ని ఏమంటున్నాము? బయాన్సీ. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నుంచి మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఓకేనా? వాటర్లో ఏదైనా ఖాళీ ఇలాంటి వస్తువులు తీసుకుంటే అవి ఏమవుతుంది? కిందకి తోస్తే అది పైకి తోసేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ని ఏమంటున్నాం? బయాన్సీ. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఇంత పెద్ద షిప్ని కూడాను తన మీదకి వచ్చినప్పుడు ఇంతే ప్లేస్లో ఉన్న ప్లేస్ అంతటిని కూడా పైకి తోస్తూ ఉంటుంది, ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా. ఓకే, బయాన్సీ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వరకు మనం ఏమేమి టర్మ్స్ నేర్చుకున్నాం ఒకసారి చూద్దామా? మ్యాటర్ అంటే ఏంటి? మన చుట్టుపక్కల ఉన్నదే మ్యాటర్. మ్యాటర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సాలిడ్స్. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ డెన్సిటీ? సాలిడ్స్కి. ఓకే, డెన్సిటీకి ఫార్ములా చెప్పండి. M/V. V అంటే ఏంటి? వాల్యూమ్. వాల్యూమ్. నెక్స్ట్ M అంటే ఏంటి? మాస్. ఓకే, వెయిట్ అంటే ఏంటి? మాస్కి గ్రావిటీ యాక్ట్ చేస్తే వెయిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వెయిట్ ఫార్ములా ఏంటి? mg. ఓకే, mg అనేది తెలిసిపోయింది. దాని తర్వాత గ్రావిటీ అంటే ఏంటి? మన చుట్టుపక్కల ఉన్న ఈ సృష్టిలో ఉన్న టూ ఆబ్జెక్ట్స్ మధ్య ఏముంటుంది? ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ని ఏమంటున్నాం? గ్రావిటీ అంటాం. ఓకే, దీని గురించి ఇంకా డీటెయిల్ నేర్చుకుంటాం. మనకి గ్రావిటీ అనే లెసన్ మీద ఫుల్ లెసన్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఫ్రిక్షన్ అంటే ఏంటి? గరుకుదనం. ఏంటి? దాని తర్వాత నెక్స్ట్ మాస్ని వాల్యూమ్ యూజ్ చేసుకుని ఏం నేర్చుకున్నాము? డెన్సిటీ అనేది ఇప్పుడు క్లాస్ రూమ్లో 100 మందికి కెపాసిటీ అయితే 100కి 100 మంది ఉన్నారు. అప్పుడు డెన్సిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? 100కి 100 మంది ఉన్నారు. 100 ప్లేస్ ఉంటే 100 కూడా ఫిల్ అయిపోయింది. డెన్సిటీ ఎక్కువ తక్కువ? ఎక్కువ. 100 మందికి కెపాసిటీ ఉంటే జస్ట్ 3 మాత్రమే ఉన్నారు. డెన్సిటీ ఎక్కువ తక్కువ? తక్కువ. సో ఇంత వాల్యూమ్లో తక్కువ మాస్ మాత్రం ఉంటే దాన్ని డెన్సిటీ తక్కువ అంటారు. ఇప్పుడు వాటర్ ఉందంటే వాటర్లో ఏదైనా ఒక వస్తువు నీటిలో తేలాలి అంటే దాని డెన్సిటీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉంటే నీటిలో తేలుతుంది. ఒకవేళ ఎక్కువ డెన్సిటీ అయితే ఏమైపోద్ది? నీటిలో మునిగిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువుని మన కిందకి నీటిలో వేసేటప్పుడు నీరు కూడా పైకి పుష్ చేస్తూ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ని ఏమంటారు? బయాన్సీ. ఏమంటారు? బయాన్సీ. సో ఇది వాటర్ బాటిల్ లోపలేస్తే అది కూడా మనకి పైకి పుష్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బాగా వినండి నా క్వశ్చన్. వాటర్లో నా మొబైల్ ఫోన్ వేస్తా, నా మొబైల్ ఫోన్ వెయిట్ ఎక్కువ పనిచేస్తుందా బయాన్సీ ఎక్కువ పనిచేస్తుందా? నా వెయిట్ దాన్ని తొక్కేసింది, ఓకేనా? ఇప్పుడు వాటర్ బాటిల్ నేను వేసా, ఇప్పుడు చెప్పండి బయాన్సీ ఎక్కువ పనిచేస్తుందా దీని వెయిట్ ఎక్కువ పనిచేస్తుందా? బయాన్సీ పైకి ఎత్తి పడేసింది. సో ఏవైతే వెయిట్ ఎక్కువ ఉంటాయో, ఇంకొక మాటలో చెప్పాలంటే దేనికైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో డెన్సిటీ దగ్గర ఈ బయాన్సీ ఆటలు సాగవు. సో డెన్సిటీ ఎక్కువ ఉంటే బయాన్సీ, డెన్సిటీ తక్కువ ఉంటే ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో ఈ రోజుకి ఈ కొన్ని పదాలు మాత్రమే తెలుసుకుందాం, సరేనా? రేపటి నుండి ఫిజిక్స్లో ఇంకొన్ని టర్మ్స్ ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ని స్టార్ట్ చేసేద్దాం, సరేనా? ఫిజిక్స్ చెప్తున్నాను కదా, అల్లాడించేద్దాం ఈ ఇయర్ మొత్తం, ఓకేనా? మొత్తం ప్రతి కాన్సెప్ట్ కూడా కామెడీని యాడ్ చేసి ఎక్స్పెరిమెంట్ని యాడ్ చేసి మొత్తం కూడా డీటెయిల్గా ఈ ఇయర్ అంతా కూడా కుమ్మేస్తున్నాం, సరేనా? మరి దీనికి మీరేం చేయాలి? నేను చెప్పిన టాపిక్స్ని సరిగ్గా నేర్చుకొని దాన్ని చక్కగా నోట్స్ మెయింటైన్ చేసుకుంటే మైండ్లో కాకపోయినా కనీసం పుస్తకాల్లోనైనా ఉంటాయి, ఎప్పుడో కావాలంటే రివైజ్ చేసుకోవచ్చు, ఓకే? వన్స్ ఇది క్లియర్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే కాన్సెప్ట్స్ అన్నీ కూడా రక్తంలో ఎక్కేస్తాయి, ఓకేనా? ఇది ఫిజిక్స్. సో ఫిజిక్స్ సంగతి సాల్వ్ అయిపోయింది. మీరు చేయాల్సిన రేపటి టాస్క్ ఏంటంటే ఒక లావ్ బుక్ తీసుకొని రండి, సరేనా? ఓకే, బాయ్.